జై శ్రీమాత. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆనంద నిలయని ఆది పరాశక్తి దేవిగా మన ఆనంద నిలయాన్ని పూజలందుకుంటున్న అమ్మోరు తల్లికి మరి మహాసంకల్పంతో 14 భువనమ్ముల బ్రోచే తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సరస్వతీ లక్ష్మీ పార్వతీదేవిగా 6 రూపాలతో 3 లోకాలుగా సృష్టించి ఆ భగవతి భవాని మణిద్వీపవాసిని అయినటువంటి అమ్మకు మరి ఆలయం అంటే మాటలేమీ కాదు కదా. అట్టి మహాశక్తి స్వరూపినికి మణిద్వీపాన్ని నిర్మించాలి అంటే మరి మనలాంటి సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు కదా. అందుకే అట్టి మహాసంకల్పాన్ని నా మనస్సుని ఎప్పుడైతే ఉద్భవించిందో అప్పుడే నేను అనుకున్నాను, నా తల్లికి నేను ఏం చేయగలగాలి, ఏం చేయగలను అని. నాకు కనిపిస్తున్న మహాశక్తి స్వరూపిణిని శతవిధాలుగా నాకు తోచినంత, నాకు ఏ విద్య రాకపోయినప్పటికీ, నాకు ఏమీ తెలియనప్పటికీ అమ్మే సర్వమై నా లోకమంతా అమ్మగా నన్ను నేను మర్చిపోయి అమ్మే నా శ్వాసగా నా ఊపిరిగా జీవిస్తూ మొన్న జరిగినటువంటి మాఘ పౌర్ణమి అనగా 2026 ఫిబ్రవరి 1న జరిగినటువంటి పౌర్ణమితో 107 పౌర్ణముల పూజ పూర్తి చేయగలిగాను. వచ్చే పౌర్ణమి 108వ పౌర్ణమి. అమ్మ దయతో అమ్మ చరణారవిందములను కొలుస్తూ పౌర్ణమి వెన్నెలలో అంతటి అద్భుతమైన పూజను నిర్విఘ్నంగా ఎట్టి ఆటంకములు కలగకుండా చేయగలిగాను. ఎన్ని ఆటంకములు వచ్చినా సరే ఆపకుండా మరీ చేయగలిగాను. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. అమ్మ కొలువున్న ఈ ఆనంద నిలయం మణిద్వీపమే కదా. మరి ఇంకా ఆ తల్లికి ఆలయం నిర్మిస్తే మరి మణిద్వీపం కాక మరి ఏమిటి? ఇంకా ఆలోచిస్తారా ప్రజలారా? ఈ అమ్మ గుడి నిర్మించేది మాత్రం సామాన్య మానవులు మాత్రమే నిర్మించాలి. అందరూ కలిసి భగవత్ సేవలు అమ్మని ధ్యానిస్తూ అమ్మ చరణాలని తలుచుకుంటూ ఆలయం నిర్మించాలి. జగజ్జనని జగన్మాత భువన భాండాలను మోచే తల్లి, నా హృదయాంతరంగినిగా నన్ను కరుణించ నా ఇంట వెలసిన కాత్యాయనీదేవికి ఏం చేసినా ఏమి చేసినా సరే చూడండి అమ్మను చూడండి, దివ్యమైన అమ్మను చూడండి. అమ్మకు ఆలయం నా దేహాన్ని నేను గినక అంతటి శక్తి ఉంటే ఆలయంగా మార్చివేస్తాను. నా ఈ దేహం అంతకు మించి నా దగ్గర ఏమున్నది తల్లి నీకు చేసేందుకు? అమ్మ భవాని, ఈ పేదరాలిని కరుణించి ఎన్నెన్నో పూజలు చేయించుకుంటుంది. ఇంతటి మహాభాగ్యాన్ని నాకు కలిగించి నీ చరణములకి శరణు నీ చరణములకే శరణు. శతకోటి దండాలు, 1000 కోటి దండాలు అమ్మా భవాని. శరణు అమ్మా భవాని, శరణు.